టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. శబరిమల అయ్యప్ప సన్నిధిలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండపై నుంచి మకర జ్యోతి దివ్య దర్శనమిచ్చింది. అయ్యప్ప స్వామికి తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. శబరిమల అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 1,00,000కు పైగా భక్తులు మకర జ్యోతిని దర్శించుకున్నారు. పరోక్షంగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ మకర జ్యోతిని దర్శనం చేసుకున్నారు. ఈ జ్యోతి దర్శనాన్ని అత్యంత అదృష్టంగా భావించి లక్షల మంది భక్తులు ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి శబరిమల చేరుకుంటారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. 5,000 మంది పోలీసులతో శబరిమల ఆలయం చుట్టూ భద్రత కల్పించారు. జ్యోతి దర్శనానికి సుమారు 1,50,000 కంటే ఎక్కువ మంది వచ్చినట్లు సమాచారం. ఉదయం నుంచే వేలాదిగా భక్తులు శబరిమలకు చేరుకున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని బస్సు సర్వీసులను కూడా పెంచి రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు. జోమి గారు అక్కడ జ్యోతి, మకర విలక్కు జ్యోతి, ఆ దీపం కనిపిస్తుంది మనకి. అక్కడ స్వామివారు పందలరాజుకి అభయం ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు రూపంలో ఆయన హరిహర సుతనే శరణమయ్యప్ప. నారావారిపల్లిలో కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు. వేడుకల్లో భాగంగా గ్రామ దేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబ పూజలు చేసింది. కుటుంబం అంతా కలిసి పూజలు చేసింది. కుటుంబ సమేతంగా నాగాలమ్మ విగ్రహం చెంతకెళ్లి పసుపు కుంకుమలు సమర్పించి నైవేద్య నివేదన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ బాబు, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాంశ్ అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. గ్రామ దేవత ఆరాధనలో గ్రామస్తులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారావారిపల్లిలో తండ్రి ఖర్జూరా నాయుడు, తల్లి అమ్మన్నమ్మ సమాధులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తన నివాసం వద్ద బసవతారకం ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ యువతీ యువకులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ రెండో రోజు సందడిగా మారింది. రంగురంగుల గాలిపటాలు ఎగరవేసేందుకు వేదికగా పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిలిచింది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో విదేశాల నుంచి ఆకర్షణీయ గాలిపటాలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చూపలను కనువిందు చేస్తోంది. ఆకర్షణీయ గాలిపటాలు ఎగరవేసేందుకు కైట్ లవర్స్ సికింద్రాబాద్ చేరుకున్నారు. రకరకాల జంతువులు, పక్షులు గాల్లో ఎగురుతున్నట్లు గాలిపటాలు చూప విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ఏడాది కూడా మకర సంక్రాంతి పర్వదినాన గుజరాత్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. పతంగులు ఎగురేస్తూ సందడి చేశారు. అహ్మదాబాద్లోని శాంతినికేతన్ సొసైటీ వాసులతో కలిసి ఈ వేడుకలో ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం ఆయన వెంటే ఉన్నారు. సీఎంతో కలిసి ఉత్తరాయణ మహోత్సవ్కు కూడా అమిత్ షా హాజరయ్యారు. పండుగ సందర్భంగా శాంతినికేతన్ సొసైటీని పతంగులు, రంగవల్లులతో తీర్చిదిద్దారు. మహిళలు, పిల్లలు అమిత్ షాకు సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ వాయిద్యాలు, సాంస్కృతిక నృత్యాలతో సందడిగా పండుగ నిర్వహించారు. అమిత్ షా, ఆయన భార్య సోనాల్ బెన్ షా పతంగుల వేడుకలో పాల్గొని ఉత్సవానికి మరింత శోభ చేకూర్చారు. మకర సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా కుటుంబ సమేతంగా జరుపుకోవాలి అంటూ అందరినీ అమిత్ షా ఉత్సాహపరిచారు. కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని సీఎం చంద్రబాబు అన్నారు. నారావారిపల్లిలో కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. మన ఇంట్లో మనమే కరెంటు తయారు చేసుకోవచ్చు అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామన్నారు. అదనపు కరెంటు అమ్ముకొని ఆదాయం పొందవచ్చు అన్నారు ఆయన. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టబోతున్నామని చెప్పారు. ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్, విండ్ ఇలాంటి ఎనర్జీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, పంప్డ్ ఎనర్జీ రాయలసీమలో అంటే థర్మల్ తయారు చేస్తాం. పైన నీళ్లు వదిలిపెడతాం, ఒక ట్యాంకులో ఉంటాయి, కిందకు వచ్చి కరెంట్ తయారవుతుంది, మళ్ళీ పైకి పంపిస్తాం, మళ్ళీ ఆ నీళ్ళు కిందకు వస్తాయి. దీనికి ఒక 30% కరెంట్ అవుతుంది.
కానీ సేమ్ వాటర్తో కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. ఎండాకాలం ఎండ వచ్చినప్పుడు సోలార్ వస్తుంది, సాయంత్రం విండ్ వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీతో వస్తుంది. ఈ మూడు కలిపితే గ్రీన్ ఎనర్జీ అవుతుంది. ఎక్కడ పొల్యూషన్ మాట లేకుండా వస్తుంది. ఎందుకంటే మనకు హైడల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అదే మరి థర్మల్ ఎనర్జీ వస్తుంది బొగ్గుతో, అది పొల్యూషన్. లేకపోతే ఇంకొక పక్కన మనం చూస్తే గ్యాస్తో వచ్చే ఎనర్జీ కూడా క్లీన్ ఎనర్జీ, కానీ అందుబాటులో లేదు. ఇవన్నీ ప్రపంచమంతా కూడా మార్పులు వస్తున్నాయి. దీంతో మళ్ళా గ్రీన్ హైడ్రోజన్ ప్రోడక్ట్స్ తయారు చేయబోతున్నారు. అంటే ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే కెమికల్ ఇండస్ట్రీ కూడా రేపు రాబోయే రోజులు గ్రీన్ హైడ్రోజన్తోనే ఇప్పుడు మన కెమికల్స్ అన్నీ కెమికల్ ఇండస్ట్రీ ద్వారా వచ్చేటన్ని కలుపుతున్నాం. రేపు రాబోయే రోజు గ్రీన్ ఎనర్జీలో వచ్చేటి తీసుకుంటే ఇంకా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, టెంపరేచర్ ప్రపంచమంతా పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కరువు, ఈ మధ్యకాలంలో అయితే క్లౌడ్ బరస్టింగ్, ఒకేది ఇక్కడ ఆకాశం బద్దలైనట్టు 30-40 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలో పడిపోతా ఉంది. అదే జరిగింది మన విజయవాడలో. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. బుధవారం ఉదయం 10:30కు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు ఆ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బుధవారం కూడా సీఎం ఢిల్లీలోనే ఉండి రాష్ట్రంలో చేపడుతోన్న పలు అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ విషయంలో కేంద్ర మంత్రులను వినతులు ఇవ్వనున్నారు. గురువారం ఉదయం ఆయన నేరుగా అక్కడి నుంచి సింగపూర్ వెళ్లి ఈ నెల 16 నుంచి 19 వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. 20వ వరల్డ్ ఎకానమీ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరి తీరుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ప్రధాని మోదీ తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తారని చెప్పారని, ఆ హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు. పసుపు పంటను వ్యవసాయంలో బంగారంతో పోలుస్తామని, అలాంటి పంట సాగు కోసం ఈ బోర్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. जो प्रधानमंत्री मोदी जी की एक पहचान है पूरे देश और दुनिया में, जो कहते हैं वो करते हैं. फिर चाहे वो जम्मू कश्मीर में सोनमर्ग टनल हो, चाहे वो देश के अन्य अन्य विभागों में अलग अलग उद्योग के उपक्रम हो, इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स हो, निर्यातकों को सहायता देने की बात हो, किसानों के लिए अमूल चूल परिवर्तन करके उनकी आमदनी बढ़ाना, उनके जीवन में अच्छा भविष्य दिलवाना, चाहे स्टार्टअप की दुनिया को प्रोत्साहन देना हो, हर वो विषय जो माननीय प्रधानमंत्री मोदी जी ने अपने कर कमलों में लिया है वो सफलतापूर्वक पूरा किया है. इसी के कारण आज पूरे विश्व में भारत का बोलबाला है, भारत का परचम लहरा रहा है. पूरा विश्व भारत के साथ संबंध नहीं बढ़ाना चाहता, भारत के साथ व्यापार ही नहीं करना चाहता, लेकिन विश्व के 19 देशों ने अभी तक अपने देश का सबसे उच्च जो सिविलियन ऑनर होता है, जो सम्मान होता है, वो माननीय प्रधानमंत्री जी को देकर आज विश्व के सबसे लोकप्रिय नेता प्रधानमंत्री नरेंद्र मोदी जी हमारे देश का के शिल्पकार के रूप में देश को आगे बढ़ाने. ప్రధాని మోడీ ఆశీర్వాదంతో నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటైంది అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. పసుపు బోర్డు ప్రారంభం వల్ల రైతులు పండించిన పంటకు మంచి ధర రావడంతో పాటు స్టోరేజ్ సౌకర్యం పెరుగుతుందని ఆయన చెప్పారు. పసుపు బోర్డు ప్రారంభం సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు పసుపు కొమ్ములతో తయారు చేసిన దండ వేశారు అరవింద్. పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో బోర్డుతో ఎంతో ఉపయోగం ఉంటుందని, పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయన్నారు అరవింద్. రైతాంగానికి నా తరఫున తెలియజేసేది ఏంటంటే
ఇదేమి నా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసి ఇది అంతిమం కాదు, ఇది ప్రారంభం. ఇది పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. ఎంత నమ్మకం పెట్టుకొని ప్రధానమంత్రి గారు మనకి ప్రసాదించిండు. మనము ఇవాళ ఈ పసుపు బోర్డు ప్రారంభమైనాక నాకు ఇంకింత బాధ్యత పెరిగిందన్న ఫీలింగ్ ఉంది, అట్లా అనిపిస్తా ఉంది. నూతన బోర్డుకి మొదటి చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి గారు కూడా ఒక బలమైన రైతు కుటుంబం అయినది. పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే బెనిఫిట్ అవుతుంది అనుకోవడం తప్పండి. మన పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు, అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ప్యాకేజింగ్ యూనిట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పెరగాలి అంటే ప్రమాణమైన బేసిక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం అక్కడ చేసుకోవాలా. ఒకసారి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు, ఇటువంటి కల్చర్ డెవలప్ ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు పసుపుకు సంబంధించే కాదు ఇతర ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరైంది. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని సమావేశం రసాభాసగా మారింది. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కరీంనగర్లో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ప్రేమలత ముందు మంగళవారం ఉదయం హాజరుపరచగా 3 కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గురువారంలోగా 2 లక్షల రూపాయల పూచికత్తు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు పిలిచిన సమయంలో విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయరని కోర్టుకు కౌశిక్ రెడ్డి చెప్పారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పాడి కౌశిక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి, మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా నా ఎంబడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పని చేయదని, చట్టాలకు లోబడి పనిచేయాలని డీజీపీకి హితవు పలికారు. బెయిలబుల్ సెక్షన్స్ లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణమన్నారు హరీష్ రావు. కావాలనే పండుగ పూట డెకాయిట్ నో, టెర్రరిస్ట్ నో అరెస్ట్ చేసినట్లు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు హరీష్ రావు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరలోనే అనర్హత వేటు పడుతుంది అన్నారు. నిజాయితీ ఉంటే సంజయ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి మాట్లాడాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ముఖ్యంగా నిన్న కౌశిక్ రెడ్డి అరెస్టును మనందరం కూడా చూశాం. ఇప్పుడే కౌశిక్ రెడ్డికి కరీంనగర్లో కోర్టులో బెయిల్ రావడం జరిగింది. బెయిల్ రావడం పట్ల మా హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు, చట్టానికి లోబడి పనిచేయాలి. మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి.
దానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు. మీరు బెయిలబుల్ సెక్షన్స్లో కావాలని అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్నో ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు 30-35 మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్ట్ చేయడము, ఆయనను తీసుకువెళ్లి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది? ఆ మీటింగ్ లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్తా అని మాట్లాడితే డెఫినెట్ గా అడుగుతారు కదా, నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద, నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్తా అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది? చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి. ఆ పిటిషన్ ఇలా ఆయన దగ్గరే స్పీకర్ గారి దగ్గరనే ఉంది. స్పీకర్ గారు తన విజ్ఞతను ఉపయోగించి ఓపెన్ గా చెప్తున్నారు కదా, అఫీషియల్ మీటింగ్ లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి వాతావరణ శాస్త్రవేత్తలు కృషి చేయాలని ప్రధాని మోడీ సూచించారు. ఇందుకోసం భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కోరారు. భారత వాతావరణ శాఖ 150 ఏళ్ల వేడుకను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని మిషన్ మౌసంను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా ఐఎండీ విజన్ 2047 పత్రాన్ని, స్మారక నాణాన్ని విడుదల చేశారు. పర్యావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఊహించని వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇటువంటి వాటిని ముందుగానే గుర్తించి ఖచ్చితమైన అంచనాలను విడుదల చేయడానికి భారత్ సిద్దమవుతోందని మోడీ అన్నారు. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, అధిక రిజల్యూషన్తో కూడిన వాతావరణ పరిశీలనల కోసం మిషన్ మౌసంను ప్రారంభించామన్నారు. देश के वैज्ञानिक संस्थानों की प्रगति साइंस के प्रति उसकी जागरूकता को दिखाती है. वैज्ञानिक संस्थाओं में रिसर्च और इनोवेशन नए भारत के टेम्परामेंट का हिस्सा है. पिछले 10 वर्षों में आईएमडी के इंफ्रास्ट्रक्चर और टेक्नोलॉजी का भी अभूतपूर्व विस्तार हुआ है. डॉपलर वेदर रडार, ऑटोमेटिक वेदर स्टेशंस, रनवे वेदर मॉनिटरिंग सिस्टम्स, डिस्ट्रिक्ट वाइज रेनफॉल मॉनिटरिंग स्टेशंस, ऐसे अनेक आधुनिक इंफ्रास्ट्रक्चर की संख्या में कई गुना का इजाफा हुआ. इन्हें अपग्रेड भी किया गया है. और अभी डॉक्टर जितेंद्र सिंह जी ने आंकड़ों में भी आपको बताया कि पहले कहां थे, आज कहां पहुंचे हैं. मौसम विज्ञान को भारत की स्पेस टेक्नोलॉजी और डिजिटल टेक्नोलॉजी का भी पूरा फायदा मिल रहा है. आज देश के पास अंटार्कटिका में मैत्री और भारती नाम के 2 मीटरोलॉजिकल ऑब्जर्वेटरीज है. पिछले वर्ष अर्क और अरुणिका सुपर कंप्यूटर शुरू किए गए हैं. इससे मौसम विभाग की विश्वसनीयता भी पहले से कहीं ज्यादा बढ़ी है. పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్మూ కశ్మీర్ అసంపూర్ణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పొరుగు దేశం అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడిపిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్కు పీఓకే విదేశీ భూభాగం అవుతుందే తప్ప మరొకటి కాదని అన్నారు. అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాపారాన్ని సాగిస్తోందని మండిపడ్డారు. అఖ్నూర్ సెక్టార్కు సమీపంలోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్ వద్ద 9వ సాయుధ దళాల వెటరన్స్ డే నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన రాజ్నాథ్ సింగ్ ఆర్మీ ప్రముఖులకు మకర సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. पाकिस्तान की फौज ने ऑपरेशन ग्रैंड इस्लाम के नाम से जो नापाक कोशिश इस अखनूर में की थी, उसे भारतीय सेना ने न केवल विफल किया बल्कि एक नया मोर्चा खोलकर और आगे बढ़कर लाहौर तक पहुंचने में भी काफी कामयाबी हासिल की थी. 1965 के युद्ध में जंग के मैदान में मिली जीत भारतीय सेनाओं के शौर्य, पराक्रम और यह बलिदान का परिणाम था. आप इतिहास उठाकर देखिए, भारत से हुई हर जंग में पाकिस्तान हारा है. चाहे 1948 में हुआ कबायली हमला हो, या 1965 का युद्ध हो, या 1971 का युद्ध हो, या फिर 1999 का कारगिल युद्ध हो, हर लड़ाई में पाकिस्तान को हार का मुंह देखना पड़ा है. अवैध घुसपैठ और आतंकवाद को हवा देने का काम 1965 के जमाने से लगातार हमारा पड़ोसी देश करता चला आ रहा है. उसकी यही उम्मीद रही है कि जम्मू और कश्मीर में जो हमारे मुस्लिम आबादी के लोग हैं वह पाक फौज के साथ खड़े होंगे.
लेकिन उनकी मुराद न पूरी हुई है और न कभी भी वह पूरी होने पाएगी, यह मैं पूरे विश्वास के साथ कह सकता हूं। రాహుల్ గాంధీని విమర్శిస్తే బీజేపీ ప్రతిస్పందిస్తోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆక్షేపించారు. మోడీలానే కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఆప్ చీఫ్ కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించారు. ముందు మీ ఢిల్లీ సీట్ను కాపాడుకోండి అని పోస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని అర్థమవుతోందని పేర్కొన్నారు కేజ్రీవాల్. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని, తాను దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నాను అన్నారు. తనపై రాహుల్ చేసిన విమర్శలను పట్టించుకోరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. वो तो दिख रहा है सबको. राहुल जी के बयान के ऊपर मैंने यही कहा कि मैं इस पे टिप्पणी नहीं करूंगा. उसका जवाब कांग्रेस ने नहीं दिया, उसका जवाब बीजेपी के एक बड़े नेता ने दिया. तो ये सारे बीजेपी और कांग्रेस मिलके दिल्ली की जनता के खिलाफ और दिल्ली के लोगों के खिलाफ और आम आदमी पार्टी के खिलाफ चुनाव लड़ रहे हैं. अब इसमें कोई शक नहीं रह गया, कोई गुंजाइश नहीं रह गई है. जो पर्दे के पीछे का गठबंधन था, इस बार वो दिल्ली के चुनाव में पर्दा उठ गया है. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం అతీషి మర్లీనాకి షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. అతీషి తన వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించారని కల్కాజీ నియోజకవర్గ వాసి అయిన కేఎస్ దుగ్గల్ గోవింద్పురి పిఎస్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అతీషి వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చిన సౌత్ ఈస్ట్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులను ఆదేశించారు. అతీషి ప్రభుత్వ వాహనంలో కల్కాజీ ఆప్ కార్యాలయానికి ఎన్నికల సామాగ్రి తెప్పించినట్లు కేఎస్ దుగ్గల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసుపై స్పందించిన అతీషి, బీజేపీ నేతలు బహిరంగంగా డబ్బులు దుప్పట్లు పంపిణీ చేస్తున్నా ఈసీ ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై మెటా అధినేత జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆయనకు సమన్లు పంపనుంది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ, కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హౌస్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దుబే వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంపై తప్పుడు సమాచారం దాని ప్రతిష్టను దెబ్బతీస్తోంది అన్నారు. చేసిన పొరపాటును సరిదిద్దుకునేందుకు మెటా సంస్థ పార్లమెంటుకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. జుకర్బర్గ్ వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖకు సమీపంలో పేలుడు సంభవించింది. రాజౌరిలోని నౌషెరా సెక్టార్లో ల్యాండ్ మైన్ పేలింది. ఈ ఘటనలో 6 జవాన్లు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజౌరిలోని కంబా ఫోర్ట్లో గోర్ఖా రైఫిల్స్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కీవ్ను మరికొన్ని రోజుల్లోనే ఆక్రమించొచ్చు అన్న పుతిన్ ప్లాన్ను భగ్నం చేశామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ విదేశాంగ నీతిపై చిట్ట చివరి ప్రసంగాన్ని ఆయన చేశారు. యుద్ధం మొదలైన నాటి నుంచి తాను కీవ్లో నిలబడ్డారని, పుతిన్ కాదని వ్యాఖ్యానించారు. యుక్రెయిన్కు బేషరతుగా మద్దతిచ్చాం అన్నారు. వాషింగ్టన్, దాని మిత్రపక్షాలు కీవ్ వదిలి వెళ్లలేవు అన్నారు. ఇక చైనా అంశాన్ని ప్రస్తావిస్తూ బీజింగ్ ప్రస్తుత వేగం చూస్తే ఎప్పటికీ అమెరికాను దాటిపోలేదు అన్నారు. డ్రాగన్ ప్రభావం విస్తరించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా ఆరంభమైంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉదయం 7:30 గంటల వరకే దాదాపు 35 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్రాజ్ అధికారులు వెల్లడించారు. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు రానున్నారు. మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అటు చిన్న చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సందర్భంగా ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. 13,000 అడుగుల ఎత్తులోంచి అనామిక అనే యువతి కుంభమేళా పతాకాన్ని రెపరెపలాడించింది. లైసెన్స్డ్ డ్రైవింగ్ స్టార్ అనామిక హెలికాప్టర్ నుంచి దూకేసి డైవింగ్ విన్యాసంతో కుంభమేళా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సన్నివేశం చూపలను విశేషంగా ఆకట్టుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ సక్సెస్ మీట్ లో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.
ముందుగా హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ ది ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్. ఈ సంక్రాంతికి మా సంక్రాంతికి వస్తున్న సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ. And especially it gives us a lot of happiness when we do a good family film and everybody is so happy coming to the theatres. వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తే that is a very different kind of emotion and ఎక్కడ every theaterలో getting some fantastic response from the theatres and చాలా genuine ఉంది all the reaction. సోమవారం భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోలు సాగించడంతో సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోలు చేశారు. బ్యాంక్, ఆటో, ఎనర్జీ రంగ షేర్లలో కొనుగోలు చేశారు. అదానీ షేర్లను భారీగా కొన్నారు. ఇంకా జరుగుతున్నాయి. సెన్సెక్స్ 169.62 పాయింట్లు లాభపడి 76,499 వద్ద ముగిసింది. నిఫ్టీ 90.10 పాయింట్లు లాభపడి 23,176 వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.